హాయ్ ఫ్రెండ్స్, ఇక నుండి జాబ్ అప్డేట్స్ అయితే ఇద్దామనుకుంటున్నా. సో మీ సపోర్ట్ అయితే చాలా అవసరం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అండ్ అలాగే మనం నిప్పులాంటి నిరుద్యోగి యాప్ తీసుకురావడం జరిగింది. అందులో విఆర్ఓ లేదా జీపీఓ కోర్సు అప్డేట్ చేస్తాను. 100 రూపాయలకే 6 నెలలు ఉంటుంది కోర్సు. ఎవరికైనా కావాలంటే మన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఒక న్యూస్ అయితే వచ్చింది. అదేంటో చూద్దాం. త్వరలో పోలీసు ఉద్యోగాల భర్తీ 12,000 వరకు ఖాళీలు. ఎన్నండి, 12,000 వరకు అయితే ఖాళీలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధంగా అధికారులున్నారు. పోలీస్ శాఖలో మరోసారి భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలకు సన్నాహాలు మొదలయ్యాయి. తాజా అంచనాల ప్రకారం 12,000 వరకు ఖాళీలు ఉంటాయని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. కొంతకాలంగా పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి పదవి విరమణ ద్వారా అవుతున్న ఖాళీలనే భర్తీ చేస్తుంటారు. 2007లో లుంబిని పార్క్ గోకుల్ చాట్ వద్ద బాంబు పేలులు జరిగాక పోలీస్ శాఖను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఒకేసారి 35,000 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఒకేసారి ఇన్ని పోస్టులను భర్తీ చేయడం సాధ్యం కాదు. అందుకే దఫాలుగా నియామకం కొనసాగుతుంది. వివిధ కారణాలతో భర్తీ ప్రక్రియ వాయిదా పడుతుంది. కొత్తగా మంజూరైన పోస్టుల చివరి దఫా నియామక ప్రక్రియ 2022 సంవత్సరంలో పూర్తయింది. అప్పుడు తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి 17,000 పోస్టులను భర్తీ చేసింది. 2022లో చేపట్టిన నియామక ప్రక్రియల్లో ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న వారికి 2024లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. ఇప్పుడు మరోసారి భారీ ఎత్తున భర్తీకి అధికారులైతే సన్నద్ధమవుతున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం కానిస్టేబుల్, ఎస్ఐ స్థాయిలో దాదాపు 12,000 వరకు 12,000 వరకు ఖాళీలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ సంఖ్య ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగ విరమణ వయస్సు 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతూ 2021 ఏప్రిల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఆ ఏడాది పదవి విరమణ చేయాల్సిన వారు 2024 మార్చి వరకు కొనసాగారు. 2024 ఏప్రిల్ నుంచి మళ్ళీ ఉద్యోగ విరమణలు మొదలయ్యాయి. వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే నియామక ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఏమంటున్నాడంటే, అంతకుముందు అక్కడ మనకు లుంబిని పార్క్ గోకుల్ చాట్ వద్ద బాంబు పేలులు జరిగినాయి కదా, ఆ తర్వాత ప్రభుత్వం పోలీస్ శాఖను బలోపేతం చేసేందుకు ఒకేసారి 35,000 పోస్టులను భర్తీ చేయాలనుకుంది. బట్ అది ఒకేసారి చేయడం ఇబ్బంది కాబట్టి దఫాలుగా చేస్తూ వస్తుందన్నమాట. అయితే 2022లో ఎంపికైన వారికి మొన్న 2024లో రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చారు. అండ్ ఇక్కడ మంచి విషయం ఏంటంటే, ఉద్యోగ విరమణ 58 ఏళ్ల నుండి 61 ఏళ్లకు పెంచిల్లంట. అది 2021 వరకే వాళ్ళు చాలామంది రిటైర్ అవ్వాలి. బట్ ఏమైంది, వాళ్ళు ఒక 3 ఇయర్స్ 2024 వరకు పనిచేసిల్లన్నమాట. 2024లో వాళ్ళు రిటైర్ అయ్యారు. అంటే ఏంది, ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డాయి కదా. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం కనుక ఆదేశిస్తే వెంటనే నియామక ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు అని ఈ న్యూస్ చెప్తుంది. ఓకేనా. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, పోలీస్ శాఖలో 12,000 వరకు ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వం ఆదేశిస్తే అధికారులు నియామక ప్రక్రియ అయితే ప్రారంభిస్తారు. కాబట్టి ఎవరైనా పోలీస్ ఉద్యోగాలు కావాలనుకునేవారు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆన్లైనా ఆఫ్లైనా అని నన్ను అడిగితే మాత్రం ఆఫ్లైనే తీసుకోమని చెప్తా. మీకు పరిస్థితులు వీలు కాకపోతేనే ఆన్లైన్ తీసుకోండి. 99% ఆఫ్లైన్లో తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. అండ్ అలాగే విఆర్ఓఆర్ జీపీఓకి సంబంధించిన కోర్సు ఈరోజు నేను అప్డేట్ చేస్తాను 100 రూపాయలకే. ఓకేనా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి. సరేనండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.